అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు కళాసాగర్ రెడ్డి. బింగో ఇన్నోవేషన్స్ అనే మా సంస్థ తరఫున సీ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాము. గత నెల నర్సరావుపేటలో నిర్వహించాం. ప్రస్తుతం గుంటూరులో నిర్వహిస్తున్నాం. అమరావతి రోడ్లోని బృందావన్ గార్డెన్స్ నందు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సీ ఫుడ్ ఫెస్టివల్ మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ రెండు ఉంటాయండి. దీంట్లో మొత్తం 12 రకాల ఫిష్ ఐటమ్స్ చూపిస్తున్నాం మేము. ఫిష్, క్రాబు, ప్రాను, ఫిష్లో కూడా మళ్ళీ వెరైటీస్, కింగ్ మాకరెల్, వంజరం అంటారు, ట్యూనా, దాంతోపాటు మాగా, ఇండియన్ సాల్మన్ అంటారు. అలా డిఫరెంట్ వెరైటీస్తో సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామండి. అడల్ట్కి వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ 750 అండి. అదే చిల్డ్రన్కి వచ్చేసి 500. లాస్ట్ మంత్ నర్సరావుపేటలో కూడా పెట్టారు వీళ్ళు. అప్పుడు ఆ టైంలో మీ షిరిడీలో ఉన్నాం, అది మిస్ అయ్యాం. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడ ఉందంటే మా 2 ఫ్యామిలీస్ కలిసి ఇక్కడికి వచ్చాం. ఫుడ్ అయితే చాలా చక్కగా ఉంది, మంచి టేస్టీగా ఉంది, బాగుంది. బంజారా చేప ఒకటి పెట్టారు, ప్రాన్స్ కర్రీ పెట్టారు, ఫిష్ నెల్లూరు ఫిష్ ఒకటి పెట్టారు, ప్రాన్స్ బిర్యానీ ఉంది, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, సూప్ అయితే చాలా బాగుంది, వెజ్ సూపు, అన్నీ బాగున్నాయి. పెద్దలకు వచ్చేసి 750, చిల్డ్రన్స్కి వచ్చేసి 500 తీసుకున్నారు. మేము 4 వచ్చాం, మాకు గిట్టుబాటు అయింది అనుకుంటున్నాం. నంద్యాల నుంచి వచ్చాను. మా రాయలసీమలో జనరల్గా సీ ఫుడ్ అనే మాటే లేదు, మాకు దొరకదు కూడా. సో సీ ఫుడ్ తినాలంటే జనరల్గా స్టార్ హోటల్ కన్నా పోవాలా, లేదంటే ఇలా ఫుడ్ ఫెస్టివల్స్ కానీ రావాలా. ఈవెన్ ఫుడ్ ఫెస్టివల్స్, ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఫెస్టివల్స్ అనేది జనరల్గా జరగదు. ఈ గుంటూరు, నేను అనుకోకుండా నేను తాడేపల్లికి వచ్చి ఉంటాను. ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ నిర్వహిస్తున్నారంటే తెలిసి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చాను. ఈ ఫుడ్ ఫెస్టివల్లో, ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఫెస్టివల్లో ఇన్ని రకాల సీ ఐటమ్స్ ఉన్నాయంటే, ఎస్పెషల్లీ క్రాబ్స్ కానివ్వండి, 2-3 రకాల సముద్ర చేపలు, అలాగనే ఈ ప్రాన్స్, ఈ వంటలన్నీ కూడా నిలవించి డిఫరెంట్ వంటకాలు చేశారు. ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవాలంటే కూడా సాధ్యపడదు. ఇవి అన్నీ ఒకే చోట రుచి చూసి మనలో ఉన్నటువంటి భోజన పేరుత్వాన్ని చల్లార్చుకునే అవకాశం ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్లో వస్తుంది. ఇక్కడ చాలా క్వాలిటీ భోజనం పెట్టారు. అందులో 500 రూపాయల లోపలనే అనుకుంటా. ఇప్పుడు 500 రూపాయలకే ఇన్ని రకాల ఐటమ్స్ దొరకడం అనేది చాలా లక్కీనే. అంటే ఫుడ్ లవర్స్కి ఇది నిజంగానే వరం. ఒకసారి ఆస్ట్రేలియా పోయినప్పుడు ఇలాగే సీ ఫుడ్ ఫెస్టివల్ ఏదో ఉంటే చూశాను. అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ గుంటూరు అంటే మీకు తెలుసు, మన తెలుగువారికి వంటకాలకు ఇది ప్రసిద్ధి. అందులో ఇక్కడ సీ ఫుడ్ ఫెస్టివల్ పెడితే ఖచ్చితంగా ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నా ఎక్స్పెక్టేషన్స్ మించి ఇక్కడ మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టారన్నమాట. టికెట్ అదే బిలో 500 కదా, ప్లస్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. దాదాపు 7-8 రకాల ఐటమ్స్ ఉండడం అనేది గ్రేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.